ముఖ్యమంత్రిగా రేఖా గుప్తా, దేశ రాజధాని ప్రాంతానికి 4వ మహిళా సీఎం. కొత్త ఒరవడిని కొనసాగిస్తున్న బీజేపీ, తొలిసారి గెలిచిన ఎమ్మెల్యేకి అవకాశం. నేడు ఘనంగా ప్రమాణ స్వీకారోత్సవం. ప్రధాని, ఎన్డీఏ నేతల హాజరు. పర్వేష్ వర్మకు దక్కని పదవి. సో యాక్చువల్గా పర్వేష్ వర్మ ఆర్ రేఖా గుప్తా అన్న చర్చ జరిగింది. పర్వేష్ వర్మ అరవింద్ కేజ్రీవాల్ మీద న్యూఢిల్లీ నియోజకవర్గంలో గెలిచాడు. అండ్ దాంతోపాటుగా ఈ లిక్కర్ స్కామ్తోనే అరవింద్ కేజ్రీవాల్ ఎటు కాకుండా పోయిండు ఈ అవినీతి ఆరోపణలతోటే. ఆ లిక్కర్ స్కామ్ని ప్రధానంగా బయటకు తీసుకొచ్చింది, ఆ హోటళ్ళకి వెళ్ళి ఆ ఫుటేజ్ని మొత్తం సేకరించి అమిత్ షా ముందు పెట్టి ఆ కేసు ఆ స్కామ్ జరిగిందని చెప్పడంలో పర్వేష్ వర్మది చాలా కీలకమైన పాత్ర. సో కాబట్టి ఆయనకే ఇచ్చే అవకాశాలు ఉండొచ్చు అన్న చర్చ జరిగింది. కానీ బీజేపీ అనూహ్యంగా ఈమె రేఖా గుప్తా ఫస్ట్ టైం ఎమ్మెల్యేగా గెలిచింది, ఆమెని ముఖ్యమంత్రిని చేసి ఏకంగా. నిజంగా ఇది కొంత ఆశ్చర్యం కలిగించేదే. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఏ మాటకు ఆ మాట ఇట్లాంటివి మీ దాంట్లో సాధ్యమవుతాయా? వాళ్ళు ఒక ప్రయోగము సక్సెస్ఫుల్గా చేయగలుగుతారు, మీ పార్టీలో ఎందుకు సాధ్యం కాదు? క్వశ్చన్ చేసుకోవాలి ఒకసారి. మనం ఏదో ఒక పార్టీని లేపుతున్నామని కాదు ఇక్కడ ఈ సమయంలో ఈ నిర్ణయం గురించి మనం మాట్లాడుతున్నాం. భాజపా తన కొత్త ఒరవడిని కొనసాగిస్తూ ఢిల్లీ ముఖ్యమంత్రిగా రేఖా గుప్తను అనూహ్యంగా ఎంపిక చేసింది. 26 ఏళ్ల తర్వాత అక్కడ అధికారం సాధించిన ఆ పార్టీ ఆఫ్టర్ 26 ఇయర్స్ బుధవారం రాత్రి తీసుకున్న నిర్ణయంతో తొలిసారిగా ఎమ్మెల్యేగా ఎన్నికైన అభ్యర్థికి అవకాశం దక్కింది. బీజేపీ పాలిస్తున్న 14 రాష్ట్రాల్లో ఎక్కడా మహిళా ముఖ్యమంత్రి లేకపోవడంతో పార్టీ అధిష్టానం రేఖా గుప్తా వైపు మొగ్గు చూపినట్టుగా తెలుస్తోంది. షాలిమార్ బాగ్ నుంచి ఆమె ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థి వందన కుమారి పైన 29,595 ఓట్ల మెజారిటీతో గెలిచారు. పార్టీ కేంద్ర పరిశీలకులు రవిశంకర్ ప్రసాద్, ఓపీ ధన్ఖడ్ల సమక్షంలో సమావేశమైన 48 మంది బీజేపీ ఎమ్మెల్యేలు శాసనసభాపక్ష నేతగా 50 ఏళ్ల ఓబీసీ నేత రేఖా గుప్తాను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మళ్ళీ ఆమె ఓబీసీ. వాళ్ళు చూడండి 14 రాష్ట్రాల్లో బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడా మహిళా ముఖ్యమంత్రి లేరని చెప్పి మహిళను ఎన్నుకున్నారు. అండ్ అందులో ఓబీసీ నాయకురాలను ఎన్నుకున్నారు. ఆమె పేరును పార్టీ సీనియర్ ఎమ్మెల్యేలు పర్వేష్ వర్మ, విజేందర్ గుప్తా, సతీష్ ఉపాధ్యాయ్ ప్రతిపాదించారు. గురువారం సాయంత్రం ప్రధాని మోదీ, ఎన్డీఏ నేతల సమక్షంలో ఆమె ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. సుష్మా స్వరాజ్, షీలా దీక్షిత్, అతిశీల తర్వాత ఢిల్లీ ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించబోతున్న 4వ మహిళగా ఆమె నిలవబోతున్నారు. తొలి నుంచి ముఖ్యమంత్రి పదవిని ఆశించిన పర్వేష్ వర్మకు నిరాశ మిగిలింది. మాజీ ముఖ్యమంత్రి సాహిబ్ సింగ్ వర్మ కుమారుడైన ఆయన ఆప్ అధినేత కేజ్రీవాల్ను ఓడించాడు. ఇప్పుడు పర్వేష్ వర్మ ఫాదర్ కూడా మాజీ ముఖ్యమంత్రి. లెఫ్టినెంట్ గవర్నర్తో భేటీ. ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఎన్నికైన రేఖా గుప్తా బుధవారం పార్టీ నేతలు వెంటరాగా ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వికే సక్సేనాను కలిశారు. ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని కోరారు. అనంతరం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా రేఖా గుప్తాకు ఎల్జీ ఆహ్వానం పలికారు. ఇవాళ ప్రమాణ స్వీకారం రామ్లీలా మైదానంలో నరేంద్ర మోదీ, రాజ్నాథ్ సింగ్, అమిత్ షా, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, ఎన్డీఏ నేతలు, కేంద్ర మంత్రులు, ఎంపీలంతా హాజరు కాబోతున్నారు. 25,000 మంది భద్రతా సిబ్బందితో ఈ కార్యక్రమం అట్టహాసంగా చేయబోతున్నారు. అదే సంప్రదాయం 2023 చివరిలో జరిగిన ఎన్నికల్లో రాజస్థాన్లో బీజేపీ గెలిచిన అక్కడ బలమైన నేతగా ఉన్న వసుంధరా రాజేని పక్కన పెట్టి కొత్తగా ఎన్నికైన భజన్ లాల్ శర్మను ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోబెట్టడంతో బీజేపీలో మహిళా ముఖ్యమంత్రులు లేరనే లోటు కనిపించింది. దాన్ని ఇప్పుడు ఢిల్లీ ద్వారా బీజేపీ నాయకత్వం భర్తీ చేస్తోంది. మధ్యప్రదేశ్లో శివరాజ్ సింగ్ చౌహాన్ను పక్కన పెట్టి ఆయన కంటే జూనియర్ నాయకుడైన మోహన్ యాదవ్ను, రాజస్థాన్లో భజన్ లాల్ శర్మను ముఖ్యమంత్రి పదవుల్లో కూర్చోబెట్టి కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టిన కాషాయ పార్టీ ఢిల్లీలో కూడా అదే ఒరవడి కొనసాగించింది. ఒక్కొక్క నిర్ణయం తీసుకోవడంలో వీళ్ళు ఏ నిర్ణయమైనా తీసుకోవడానికి రెడీ అవుతారు. కానీ కాంగ్రెస్లో ఇది కష్టం. ఇప్పుడు ఇట్లాంటి నిర్ణయం కాంగ్రెస్లోకి వచ్చిండి ఇప్పటికి బగ్గు అనేది, దాన్ని వాళ్ళు ఇంటర్నల్ డెమోక్రసీ అంటారు. కానీ చివరికి ఆగమాగం అవుతుంది ఆ పార్టీ. సో కాబట్టి ఇట్లాంటి ఆలోచన మీరెందుకు చేయరన్నది మీరు ఆలోచించుకోవాలి. ఇక పరిపాలన ఎట్లుంటుంది ఏందన్నది మనం చూడాలి. ఇక